Before moving on to today's video, I have a very huge surprise planned for all of us. Hi, hello, ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐఎమ్ మోనికా. ఐఎమ్ a professional makeup artist from Hyderabad. I welcome you all to my channel Monica's Palette, where we talk everything about makeup and hairstyling every Friday at 7 p.m. ప్రీవియస్ వీడియోలో we learned everything about moisturizers, దాన్ని ఎలా యూస్ చేయాలి, ఏ స్కిన్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ చూసాం కదా. సో ఈ వీడియోలో we will learn everything about eye preparation and the next step of makeup, which is priming. సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు టుడేస్ వీడియో, నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మనం ఫ్రీ మేకప్ క్లాసెస్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత మీలో చాలా మంది క్లాసెస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కనుక ఈ క్లాసెస్ని ఎంజాయ్ చేస్తున్నట్టయితే ఎంజాయింగ్ అని చెప్పి కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. ఇంతే కాకుండా ఇలా క్లాసెస్ ఇష్టపూర్వకంగా నేర్చుకుంటున్న వాళ్ళందరి కోసం నేను ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ సర్ప్రైజ్ ఏంటి అనేది నేను ఎప్పుడు రివీల్ చేస్తాను అంటే, మన ఛానల్ ఎప్పుడైతే 50,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవుతుందో అప్పుడు ఈ సర్ప్రైజ్ ఏంటి అనేది నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ లోపు మీరు ఎవరైనా గెస్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో గెస్సెస్ అన్నీ చెప్పండి. ఇంతే కాకుండా మీరు కనుక ఈ సర్ప్రైజ్ కోసం ఎక్సైటెడ్గా ఉంటే ఎక్సైటెడ్ అని కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీ మేకప్ క్లాసెస్. సో మన స్కిన్కి ఎలాగైతే సిటిఎం రొటీన్ ఇంపార్టెంటో అలానే మన ఐస్కి కూడా క్లెన్జింగ్ రొటీన్ ఉండాలి. ప్రీవియస్ డే మేకప్ అవ్వచ్చు, డర్ట్ అవ్వచ్చు, బయట నుంచి ఉన్న డర్ట్ అవ్వచ్చు, ఇదంతా మన ఐస్లో కూడా స్టక్ అయి ఉంటుంది, ఐస్ పైన కూడా సెటిల్ అయి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని క్లెన్స్ చేసుకోవాలి. సో మనం స్కిన్కి యూస్ చేసినట్టుగానే గార్నియర్ మైసెలర్ వాటర్ యూస్ చేయొచ్చు ఫర్ క్లెన్జింగ్ రొటీన్. ఒక టిష్యూలో ఆర్ కాటన్ ప్యాడ్లో కొంచెం క్వాంటిటీ ఆఫ్ మైసెలర్ వాటర్ని తీసుకొని ఐస్ని జెంటల్గా వైప్ చేయండి. గట్టిగా డ్రాగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో గట్టిగా డ్రాగ్ చేయడం వల్ల అక్కడ స్కిన్ డ్యామేజ్ అవుతుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది అక్కడ స్కిన్. సో చాలా లైట్ హ్యాండెడ్గా చేయండి. మన అండర్ ఐ స్కిన్కి ఉన్న కన్సర్న్ బట్టి మనం ఏ అండర్ ఐ క్రీమ్ ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు మన రొటీన్లో అనేది డిసైడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి జస్ట్ డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ కొంచెం డిహైడ్రేటెడ్గా ఉండి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అంటే కొన్ని ప్రోడక్ట్స్ నేను ఇప్పుడు సజెస్ట్ చేస్తాను, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. The first product is this Nutrinorm Recreate product. This is an under eye cream. సో ఇది ఇలా ట్యూబ్ ఫార్మాట్లో ఉంటుంది, ఈజీ టు అప్లై. మీరు ప్రోడక్ట్ని డాబ్ చేసుకోవచ్చు అంతే. అండ్ దెన్ ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. సో మీరు జెంటల్గా మసాజ్ చేసుకోవచ్చు అరౌండ్ ద ఐస్. ఐస్కి ఎప్పుడు కానీ మనం అండర్ ఐ క్రీమ్ అప్లై చేసినా ఏం అప్లై చేసినా మసాజ్ ఇచ్చేటప్పుడు ఎక్కువ ప్రెషర్ అయితే చేయాల్సిన అవసరం ఉండదు. సో మీరు జస్ట్ రింగ్ ఫింగర్ యూస్ చేసి మసాజ్ చేసుకోవచ్చు. సో ఐ చుట్టూ ఇలా సర్కులర్ మోషన్స్లో రింగ్ ఫింగర్ తోటి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ ప్రెషర్ ఐ కింద పెట్టకూడదు. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ బయోటిక్. సో ఇలా జెల్లీ ఫార్మాట్లో కన్సిస్టెన్సీలో ఉంటుంది. దీన్ని కూడా జెంటల్గా మసాజ్ చేసుకోవచ్చు. ఇది స్మూత్ బేస్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇది చాలా హైడ్రేటెడ్గా అయితే ఉంటుంది, ఎక్కువ గ్రీజీనెస్ లేకుండా ఉంటుంది. సో ఇలాంటి అండర్ ఐ క్రీమ్స్ ఇంకా వేరే కంపెనీస్ వాళ్ళు కూడా చాలా బ్రాండ్స్ వాళ్ళు లాంచ్ చేశారు కదా, వాటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్ని డెఫినెట్గా ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్రోడక్ట్స్. సో మీ స్కిన్ కన్సర్న్ బట్టి మీకు ఏది సూట్ అవుతుందని మీరు చెక్ చేయొచ్చు. మనం ప్రీవియస్ వీడియోలో మాయిశ్చరైజర్స్ ఎలాగైతే సెలెక్ట్ చేసాము, కొన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం కదా, అలానే ఇవన్నమాట. సో మీ స్కిన్ కన్సర్న్, ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి కొన్ని సెట్ అవుతాయి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి కొన్ని సెట్ అవుతాయి. అలాంటి కన్సర్న్స్ బట్టి అండర్ ఐ కన్సర్న్స్, పఫీనెస్ కన్సర్న్స్, ఇలాంటి వాళ్ళందరికీ నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. ఇలా రెగ్యులర్గా మనం మన రొటీన్లో అండర్ ఐ క్రీమ్స్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం యూస్ చేసుకుంటున్న కొద్దీ అండర్ ఐ డార్క్నెస్ అనేది తగ్గుతుంది. అండర్ ఐ స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉండడం స్టార్ట్ అవుతుంది. అది కూడా ప్లంప్ అండ్ సపల్గా తయారవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఐ ప్రిపరేషన్ కూడా అయిపోయింది కదా. సో వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, విచ్ ఇస్ ప్రైమర్. సో ప్రైమర్ అనే కాస్మెటిక్ ప్రోడక్ట్ మన స్కిన్కి, మన మేకప్కి బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది. అంటే మనం యూస్ చేసిన కాస్మెటిక్ ప్రోడక్ట్ ఏదైనా మేకప్ ఉందో ఆ మేకప్ మన స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోకుండా ఈ ప్రైమర్ అనేది స్టాప్ చేసి హోల్డ్ చేస్తుంది అనమాట. ఈ ప్రైమర్ వల్ల మనకి బేస్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. సో మనం స్మూత్ బేస్ క్రియేట్ చేయాలంటే ప్రైమర్ హెల్ప్ తీసుకోవాలి. అంతేకాకుండా ప్రైమర్ అప్లై చేసినప్పుడు మన మేకప్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఈ ప్రైమర్ యూసేజ్ వల్ల మన మేకప్ కూడా ఎన్హాన్స్ అయినట్టు, అంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట.
డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్కి మనం డిఫరెంట్ ప్రైమర్స్ అనేది వాడతాము. ఆ ప్రైమర్స్ ఏంటి, ఎలాగ వాడాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రైమర్స్ యూస్ చేయాలి, ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. వీళ్ళకి ఎక్సెసివ్ ఆయిలీనెస్ కంట్రోల్ చేయడం కోసం మనం మ్యాట్ ప్రైమర్స్ యూజ్ చేస్తాము. పోర్స్ ఉన్న వాళ్ళకైతే పోర్ మినిమైజింగ్ ప్రైమర్స్ ఆర్ పోర్ రిఫైనింగ్ ప్రైమర్స్ అని కూడా అంటారు. ఇవి యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉండి పెద్ద పెద్ద పోర్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి పొట్టి ప్రైమర్స్ బాగుంటాయి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి మనం ప్రైమర్స్ యూస్ చేస్తున్నప్పుడు సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీంట్లో మాటిఫైయింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఆయిల్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజువల్లీ సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ అయితే చాలా బాగుంటాయి. అందులో ఒక రిఫరెన్సెస్ స్మాష్ బాక్స్ ఫోటో ఫినిష్ ప్రైమర్. దీని కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా జెల్ లాగా సిలికాన్ మిక్స్ ఉంటుంది అనమాట. ఇందులో చాలా స్మూత్ బేస్ ఇస్తుంది మనకి. ఇది మ్యాజిక్ లాగా పోర్స్, లైన్స్ అన్ని డిసపియర్ అయిపోతాయి అనమాట. చాలా స్మూత్ అండ్ మ్యాటిఫైయింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. స్మాష్ బాక్స్ ఫోటో ఫినిష్ ప్రైమర్ అయితే హై అండ్ బ్రాండ్ కాబట్టి దీనికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనం రీకోడ్ ఏస్ ఆఫ్ బేస్ ప్రోడక్ట్. ఈ ప్రైమర్ ఆల్ స్కిన్ టైప్స్కి అయితే యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. దీని కన్సిస్టెన్సీ కూడా ఇలా సిలికాన్ బేస్ మిక్స్ ఉంటుంది అండ్ బ్లర్ చేసేస్తుంది, పోర్స్ని బ్లర్ చేస్తుంది. ఫైన్ లైన్స్ ఏమన్నా ఉన్నా బ్లర్ అయిపోతాయి. ఇంతకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇన్సైట్ వాళ్ళది పోర్ మినిమైజింగ్ ప్రైమర్ అయితే ట్రై చేయొచ్చు. ఇది పోర్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. దీంట్లో కూడా లైట్గా సిలికాన్ మిక్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా బెనిఫిషియల్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ ఇలా వైట్ కలర్ సిలికాన్ బేస్ మిక్స్ ఉంటుంది అండ్ ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఈ ప్రైమర్ కూడా మేకప్కి చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రైమర్స్ యూస్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఆల్రెడీ స్కిన్ కన్సర్న్లో డ్రైనెస్ ఉంటుంది కాబట్టి మేకప్ అప్లై చేసినప్పుడు స్కిన్ ఇంకొంచెం డ్రై అండ్ డిహైడ్రేటెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వీళ్ళకి హైడ్రేటింగ్ ప్రైమర్స్ వాడితే అలా డిహైడ్రేట్ అయిపోకుండా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. వీళ్ళకి కూడా ప్రైమర్ అప్లై చేస్తే బేస్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, స్మూత్ ఫినిష్ వస్తుంది. సో వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ ఉన్న వాళ్ళకి మనం ఒకవేళ సిలికాన్ ఆర్ మ్యాట్ ప్రైమర్ అప్లై చేస్తే ఆ ఫైన్ లైన్స్లో ఈ ప్రైమర్ అనేది డిపాజిట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం మేకప్ అప్లై చేయగానే ఆ ప్రైమర్తో పాటు మేకప్ అనేది రిమూవ్ అయిపోతూ వస్తుంది, పీల్ ఆఫ్ అయిపోయినట్టు వస్తుంది. సో వీళ్ళకి హైడ్రేటింగ్ ప్రైమర్స్ అనేది ది బెస్ట్ ఆప్షన్. సో హైడ్రేటింగ్ ప్రైమర్స్లో మనం మ్యాక్లో ఫిక్స్ ప్లస్ని అయితే యూస్ చేయొచ్చు యాజ్ అ ప్రైమర్. దిస్ ఇస్ యాక్చువల్లీ ప్రెప్ అండ్ ప్రైమ్. సో ప్రిపరేషన్లో టోనర్ లాగా యూస్ చేయొచ్చు అండ్ ప్రైమింగ్కి కూడా ఇదే హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ వాటర్ కన్సిస్టెన్సీ మీరు చూడొచ్చు. ఈ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అన్న డౌట్ మీకు ఉన్నప్పుడు మీరు ఇలా శాంపిల్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇది మినీ వర్షన్ అనమాట. ఇది ఒక 10 to 12 టైమ్స్ అయితే మనకి యూజ్ అవుతుంది. అండ్ ఎల్స్లో ఈ పవర్ గ్రిప్ ప్రైమర్ కూడా అన్ని స్కిన్ టైప్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇందులో రన్నీ జెల్లీ కన్సిస్టెన్సీలో ఉంటుంది అండ్ ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది మనకి. సో దీని మీద మేకప్ అనేది బాగా సెటిల్ అవుతుంది అనమాట. ఇది ఆయిలీ స్కిన్ వల్ల కూడా యాక్చువల్లీ చాలా బాగుంది. సో హైడ్రేషన్తో పాటు గ్రిప్ కూడా ఇస్తుంది అనమాట. ఈ ఎల్ఫ్ ప్రైమర్ అనేది మన మేకప్ని హోల్డ్ చేసి పెడుతుంది అనమాట. సో మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇది అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకా మంచి బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ లింక్స్ ఇస్తాను, మీరు కావాలంటే చూసి పర్చేస్ చేసుకోండి. ఇవే కాకుండా మార్కెట్లో కలర్ కరెక్టింగ్ ప్రైమర్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. కొంచెం టింట్ ఆఫ్ ఫౌండేషన్, బీబీ క్రీమ్ ఇలాంటివి విత్ ప్రైమర్ వస్తున్నాయి కదా, వాటిని కలర్ కరెక్టింగ్ ప్రైమర్స్ అంటారు. సపోజ్ ఎవరికైనా స్కిన్ కన్సర్న్స్ లో డల్నెస్, రెడ్నెస్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి వాళ్ళ స్కిన్ టైప్ బట్టి కలర్ కరెక్టింగ్ ప్రైమర్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అవి మేకప్లో అయితే మనం ప్రొఫెషనల్ మేకప్లో అయితే యూస్ చేయం, కానీ పర్సనల్ యూస్కి పర్సనల్ మేకప్ ఎవ్రీడే లుక్స్లో కావాలంటే మీరు అవి ట్రై చేయొచ్చు. అదర్ దాన్ దట్ వీ హ్యావ్ ఇల్యూమినేటింగ్ ప్రైమర్స్. అంటే కొన్ని స్ట్రోబ్ క్రీమ్స్ మాత్రం మనం ప్రైమర్గా యూస్ చేయొచ్చు, వాటిని ఇల్యూమినేటింగ్ ప్రైమర్స్ అంటారు. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మార్కెట్లో ఇన్ని ప్రైమర్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు మనం ఏది ఎవరి స్కిన్కి వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఆల్రెడీ డ్రైనెస్ కన్సర్న్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి లూమినస్ ఫినిష్ అంటే గ్లోయింగ్గా ఉండేవి వాడాల్సి ఉంటుంది అనమాట. సో లూమినస్, డూయి, గ్లోయి ఇలాంటి టర్మ్స్ కనిపించినప్పుడు మనం అవి డ్రై స్కిన్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి హైడ్రేషన్ ఎక్స్టర్నల్గా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో స్ట్రోబ్ క్రీమ్స్ యూజ్ చేసి మనం ఎక్స్టర్నల్గా వీళ్ళకి గ్లో ఇచ్చినప్పుడు మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మంచి గ్లోయింగ్గా కూడా ఉంటుంది.
అదే ఆయిలీ స్కిన్కి వస్తే మనం మ్యాట్ ప్రైమర్స్ యూస్ చేయాలి. వీళ్ళకి సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ అయితే వాళ్ళ పోర్స్ అనేది కొంచెం మినిమైజ్డ్గా కనిపిస్తాయి అండ్ ఆయిల్ కంట్రోల్, షైన్ కంట్రోల్ కూడా ఉంటుందన్నమాట. కాంబినేషన్ స్కిన్కి వచ్చేసరికి మనం వాళ్ళ స్కిన్ కన్సర్న్ బట్టి, అంటే ఇప్పుడు కొంతమందికి టీ జోన్లో డ్రైనెస్ ఉంటుంది, కొంతమందికి యూ జోన్లో డ్రైనెస్ ఉంటుంది. ఏ స్కిన్ కన్సర్న్ ఉందో దాన్ని బట్టి మనం ఇదే ప్రైమర్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఆయిలీ టీ జోన్ ఉందనుకోండి, మనం మ్యాట్ ప్రైమర్ యూస్ చేయాలి ఇక్కడ. అదే ఆయిలీ యూ జోన్ ఉందనుకోండి, ఇక్కడ మ్యాట్ ప్రైమర్ యూస్ చేస్తాము. అలా కాంబినేషన్ స్కిన్కి 2 ప్రోడక్ట్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. మూవింగ్ ఆన్ టు ద సెన్సిటివ్ స్కిన్, వీళ్ళకి ఒకటే సేఫ్ ఆప్షన్ విచ్ ఇస్ మ్యాట్ ప్రెప్ అండ్ ప్రైమ్. నార్మల్ స్కిన్కి ఏం చెప్పట్లేదని మీలో చాలా మంది అడుగుతున్నారు. సో నార్మల్ స్కిన్ వాళ్ళకి మేకప్ చేస్తే డ్రైనెస్ అనే ఇష్యూ వస్తుంది. సో అది ప్రివెంట్ చేయడం కోసం మనం డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే వాళ్ళకి సేఫర్ సైడ్ ఉండొచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను లిస్ట్ అవుట్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు కావాలంటే చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్ప్రైజ్ గురించి మీరు ఎక్సైటెడ్ అయితే ఎక్సైటెడ్ అని కామెంట్ బాక్స్లో చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి సో దట్ వీ విల్ రివీల్ ద సర్ప్రైజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. I'll see you guys in my next video. Until then, stay hydrated, stay beautiful. Bye bye.